ఎన్టీఆర్ వర్కౌట్, జిల్లో జూనియర్ ఎన్టీఆర్ హార్ట్ వర్కౌట్స్. డ్రాగన్ కోసం తారక్ ఎంతగా కష్టపడుతున్నారో ఈ వీడియోలో చూడండి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా డ్రాగన్. వీరిద్దరూ కలిసి బాక్సాఫీస్ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. తారక్ ఈసారి కొత్త లుక్లో కనిపించనున్నారు. దానికోసం ఆయన చాలా కష్టపడుతున్నారు. జిల్లో కండలు పెంచుతున్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు యుఎస్ కాన్సులేట్ జనరల్ను తారక్ కలిశారు. ఇలా ఒకే రోజు రెండు వేర్వేరు సందర్భాల్లో ఎన్టీఆర్ దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు డ్రాగన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ అధికారికంగా ప్రకటించని ఈ భారీ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తో గ్లోబల్ స్టార్ డమ్ అందుకున్న తారక్, కేజీఎఫ్, సలార్లతో బ్లాక్ బస్టర్లు సాధించిన నీల్ కలిసి బాక్సాఫీస్ను షేక్ చేయబోతున్నారని భావిస్తున్నారు. మరోవైపు తారక్ సైతం సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. ఎన్టీఆర్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్ ట్రై చేస్తున్నారు. గతంలో కంటే చాలా స్లిమ్గా, లీన్ లుక్లో కనిపించనున్నారు. దీనికోసం ఆయన హార్డ్ వర్కౌట్స్ చేస్తున్నారు. తాజాగా తారక్ జిమ్లో చెమటలు కక్కిస్తున్న ఓ వీడియో బయటకు వచ్చింది. ఇందులో ఆయన షర్ట్ లేకుండా కండలు తిరిగిన సిక్స్ ప్యాక్ బాడీని ప్రదర్శిస్తూ యాబ్స్ చూపిస్తున్నారు. క్యారెక్టర్ కోసం ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. డ్రాగన్ బీస్ట్ మోడ్ ఆన్ అయిందని, ఆయన బాడీ బాక్సాఫీస్ అని కామెంట్స్ చేస్తున్నారు. హై ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఎన్టీఆర్ నీల్ సినిమా రెడీ అవుతోంది. 1961 గోల్డెన్ ట్రయాంగిల్, కలకత్తా బ్యాక్ డ్రాప్ లో స్టోరీ సెట్ చేయబడిందనే టాక్ ఉంది. ప్రశాంత్ నీల్ గత చిత్రాల మాదిరిగానే గ్రే థీమ్తో భారీ సెటప్తో ఈ మూవీ తెరకెక్కుతోంది. తారక్ ఇంతకుముందెన్నడూ చూడని పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అందుకోసం నిరంతరం వ్యాయామాలు చేస్తూ, స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతూ తనని తాను మార్చుకుంటున్నారు. తారక్ జిమ్లో హెవీ వర్కౌట్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ మంగళవారం హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్కు వెళ్లారు. కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్తో మీట్ అయ్యారు. ఈ విషయాన్ని ఆమె ఎక్స్లో పంచుకున్నారు. కాన్సులేట్కు తారక్ను ఆహ్వానించడం ఆనందంగా ఉంది. అమెరికాలో చిత్రీకరించబడనున్న అతని ఇటీవలి సినిమాలు, రాబోయే ప్రాజెక్టులు భారతదేశం యునైటెడ్ స్టేట్స్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడంతో పాటుగా ఇరు దేశాల మధ్య భాగస్వామ్య శక్తిని, ఉద్యోగాలను సృష్టించడానికి ఉపయోగపడతాయి అని లారా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు. దీనికి తారక్ స్పందిస్తూ ఆమెను కలవడం ఎంతో ఆనందని అన్నారు.